కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులకి 2 వెబ్ సిరీస్ ఆగ్రహాన్ని తెప్పించినాయి. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ చూద్దాం. ఈ ఆర్టికల్ విస్తృతంగా వైరల్ అయ్యి తీరాలి అంటూ వాళ్ళు ఇస్తున్న పిలుపు. ఆ మధ్య ఈటీవీ విన్‌లో ఒక సిరీస్‌లో విజయవాడ పిల్లలను ముఖ్యంగా కమ్మవారి ఇంటి పేర్లు పెట్టబడిన పిల్లలను కుల ఉన్మాదులుగా చూపించారు. ఆ ఇష్యూ నేను అమెరికాలో ఉన్న సమయంలో నా దృష్టికి, అలాగే ఇక్కడ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి కొందరు తీసుకొచ్చారు. నేను సుదూరంగా ఉండడం వల్ల ఇద్దరు పెద్దవారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళాను. ఇక్కడ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, ముప్ప అంకమ్మ చౌదరి గారు దీని మీద గట్టిగా స్పందించిన తర్వాత సదరు నిర్మాతలు అలాగే ఈటీవీ వాళ్ళు కూడా ముందుకొచ్చి క్షమాపణ చెప్తూ ఆ సీన్స్ ట్రిమ్ చేశారు. వాస్తవంగా మనకున్న సమాచారం మేరకు ఈటీవీ యాజమాన్యానికి సమాచారం లేకుండా అక్కడ సిస్టమ్ని బైపాస్ చేసి ఈ ప్రోగ్రాం ప్రసారం చేశారు. అలా చేయడం వెనక స్పష్టమైన రాజకీయ ఎజెండా ఉన్నది అనేది వాస్తవం. కమ్మ సామాజిక వర్గం కులగజ్జితో రగిలిపోయే కులంగా చిత్రీకరించాలనే వారి ప్రధాన ఎజెండా. ఆ ఎజెండా చాలా విజయవంతంగా అమలు చేయగలిగారు. కానీ మన వారి నుంచి ఎదురైన ప్రతిఘటన నేపథ్యంలో ఆ ప్రయత్నాన్ని తొలినాళ్లలోనే అడ్డుకోగలిగారు. ఇప్పుడు మళ్ళీ మయ్య సభ పేరిట ఇంకో ఓటీటీ సిరీస్ ద్వారా మళ్ళీ విషం చెమ్మడం మొదలుపెట్టారు. ఈసారి కమ్మ సామాజిక వర్గంతో పాటు చంద్రబాబు గారి వ్యక్తిత్వాన్ని పలుచన చేస్తూ, ఆయన ప్రస్థానాన్ని పలుచనగా చూపిస్తూ, రెండో పక్క రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి గారికి మాత్రం విపరీతమైన హైప్ ఇస్తూ, ఆయన అండదండలతో సహాయ సహకారాలు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి చంద్రబాబు గారు ఎదిగినట్టు చూపిస్తున్నారు. అంటే చంద్రబాబు గారికి స్వతహాగా నాయకత్వపు స్థాయి లేదు, వ్యక్తిగత క్రమశిక్షణ లేదు. ఆఖరికి ఆయన సంసారం తలెత్తిన విభేదాలు కూడా రాజశేఖర రెడ్డి పెద్ద మనసుతో పరిష్కరించినట్టుగా చూపుతున్నారు. అలాగే ఎన్టీఆర్ గారికి కూడా కులమూఢత్వం బాగా ఉన్నట్టు చూపుతున్నారు. ఈ విధమైన పైత్యాన్ని ప్రసారం చేయడం ద్వారా నేటి తరానికి రాజశేఖర రెడ్డి సహజసిద్ధ నాయకుడిగా, దయాద్ర హృదయుడిగా, విశాల దృక్పథం కలిగిన నాయకుడిగా ఎలివేట్ చేసి చూపిస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు మరియు కమ్మ సామాజిక వర్గాన్ని చాలా చాలా చులకనగా చూపించే సాహసానికి ఒడిగట్టారు. ఇదే పైత్యాన్ని నిజంగా చలామణి చేయాలని చరిత్రను వక్రీకరించి హత్యలు, ఆక్రమణలు, అవినీతి, హింస మెట్లుగా ఎదిగిన వారిని ఉత్తములుగా, క్రమశిక్షణతో, సామాజిక బాధ్యతతో, సేవానేరతో, ఉత్తమ పాలకులుగా, అత్యున్నత విలువలు, వ్యక్తిత్వం కలిగిన వాళ్ళని చరిత్రహీనులుగా చిత్రీకరిస్తున్నారు. చరిత్రను వారి కోణంలో నేటి తరానికి పరిచయం చేయాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. కర్మ ఏంటంటే దీన్ని పావులుగా ఉపయోగపడుతున్న దర్శక నిర్మాతలను కూడా కమ్మవారిని ఎంచుకుని మరి ఈ సాహసాన్ని కొడిగట్టారు. సరే, వారి పని వారు చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో మరి చంద్రబాబు గారి వ్యక్తిత్వాన్ని ఎంతగా పలుచన చేస్తున్న సిరీస్ పట్ల 1 కోటి మంది సభ్యులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, 134 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలు స్పందిస్తారా లేదో చూడాలి. అలాగే కులాన్ని మెట్లుగా చేసుకుని ఎదిగిన వారు, ఎదగాలని ఆశపడుతున్న కుల సంఘాల నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ సందర్భంగా ఏ స్థాయి పోరాటానికి నేను సిద్ధం, ఈ సాంస్కృతిక దాడికి తగిన ప్రతిఘటన తెలిపే తీరాలంటూ రాజేష్ అప్పసాని స్టేట్మెంట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.